మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల అని తెలుసుకున్నాం. ఒక స్కూల్లో, ఒక క్లాస్లో, ఒక స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ భూమి మీద మన జీవితం కూడా అంతే అని తెలుసుకున్నాం కదా. మనం ఎప్పుడైతే ఈ భూమి మీద మరణించి సూక్ష్మ లోకాల్లోకి మనం ప్రయాణిస్తామో అప్పుడు ఆ లోకాల్లోకి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద మనం ఏం నేర్చుకోవడానికి వెళ్ళి ఏం చేశాము అన్నది చెక్ చేసుకుంటాం. నేర్చుకోవాలనుకున్నవన్నీ నేర్చుకున్నామా లేదా, ఇంకా కొత్తగా ఏమన్నా నేర్చుకోవాల్సినవి యాడ్ అయినాయా అని చెక్ చేసుకుని మనం నేర్చుకోవలసిన లెసన్స్ యొక్క చక్కగా లిస్ట్ అవుట్ చేసుకుంటాం. తర్వాత సూక్ష్మలోకాల్లో ఉన్న ఆ గురువులు, ఆ మాస్టర్స్ యొక్క సలహాతో మళ్ళీ మనం నేర్చుకోవలసిన పాఠాలను ఇంకో జన్మ తీసుకొని ఆ భూమి మీద మళ్ళీ నేర్చుకోవాలా. సో మన లిస్ట్ అవుట్ చేసిన లెసన్స్ అన్నీ ఒకే జన్మలో నేర్చుకోవాలా, అందులో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ముందుగా ఈ లెసన్స్ని నేర్చుకోవాలా అన్నది మనం ఆ గురువుల యొక్క సలహాతో ఆ సూక్ష్మలోకంలో మళ్ళీ మనం భూమి మీద జన్మ తీసుకోక ముందే మనం డిసైడ్ చేసుకుంటాం. సో మనం నేర్చుకోవలసిన పాఠాలకు అనుగుణంగా మనకి సిచ్యుయేషన్ కల్పించగలిగే పేరెంట్స్ని మనమే వెతుక్కొని వాళ్ళకి జన్మిస్తాము. సో మన జీవితంలో మనకి ఎదురవ్వాల్సిన కష్టాలను, మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం జన్మ తీసుకోక ముందే మనం డిసైడ్ చేసుకుంటాము అన్న క్లారిటీ మనకిప్పుడు ఉంది కదా. సో ఇప్పుడు ఇంకో జన్మ తీసుకోబోతున్న జీవాత్మ విషయానికి తిరిగి వస్తే, తగిన తల్లిదండ్రులను నిర్ణయించుకున్న తరువాత తగిన సమయంలో జీవాత్మ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న, అంటే ఇంకా ప్రాణం పోసుకొని ఓ పసికందులోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. సో అలా ప్రవేశించగానే గత జన్మ శృతులు క్షణంలో తుడిచిపెట్టుకుపోతాయి ఆ బిడ్డకి. సో క్రితం జన్మలో విషయాలు గుర్తుకు వస్తే దుర్భరమైన వేదన కలగవచ్చు కదా. తాను గత జన్మలో గొప్ప రాజునని ఆ బిడ్డకు గుర్తు ఉంటే ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించండి. అంటే ఇప్పటి దరిద్ర జన్మ ఎత్తుతున్నందుకు లేదా దరిద్రమైన జన్మ ఎత్తినందుకు కొన్ని అనుభవాల కోసం ఇంతకు ముందు తను ఒక రాజు యొక్క బిడ్డ అని ఆ బిడ్డకు గనక జ్ఞాపకం ఉంటే ఆ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది కదా. అందుకోసం ఈ మతిమరుపును ఓ గొప్ప వరంగా ప్రకృతి మన మీద చూపుతున్న అపార కరుణకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుత జన్మ పూర్తయిన తర్వాత మళ్ళీ సూక్ష్మలోకాల్లోకి వెళ్ళిపోతాం కదా. అక్కడికి వెళ్ళిన వెంటనే అన్ని విషయాలు సంపూర్ణంగా గుర్తుకొచ్చేస్తాయి. చాలామంది తల్లిదండ్రులను గౌరవించండి అనే సూక్తిని పవిత్రంగా గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఈ విషయం ఎంతో అభినందనీయమైనదే. కానీ ఇహలోకాన్ని విడిచిపెట్టి, అంటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనేక మందికి మళ్ళీ ఎప్పటికీ తమ తల్లిదండ్రులు కనిపించరు. ప్రాచీన కాలంలో మత గురువులు అందరినీ శాసించేవాళ్ళు. విడిపోకూడదని, కలిసి సంసారం చేస్తూ ఉండాలని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఏ గుంపులో జనాలు ఎక్కువ ఉంటారో ఆ గుంపే జయాన్ని పొందగలుగుతుంది కదా. సో ఓ తెగలో ఎక్కువ మంది జనం ఉంటే ఆ తెగ బలవంతమై ఉంటుంది. అలాంటి రోజుల్లో మత గురువులు బోధించిన మాట అన్నమాట అది. కలిసి సంసారం చేస్తూ ఉండండి, విడిపోకండి అని. సో అప్పుడు ఆ తెగ కానీ, ఆ కుటుంబం కానీ పెద్ద
పెద్దగా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కదా! అలా పెరుగుతూ ఎక్కువ మంది జనం ఆ తెగలో ఉంటే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు కదా! ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ. అందుకోసం అలాంటి రోజుల్లో మత గురువులు బోధించిన మాటలనమాట అవి. సో, పిన్నలు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నట్లే, ఆ తల్లిదండ్రులు మన గురువులను గౌరవిస్తూ వచ్చిన రోజులనమాట అవి. సో, ఇక్కడ రాంప ఖచ్చితంగా చెప్పే మాట ఏమిటంటే, అందరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలి అనే. కానీ, ఆ గౌరవం పొందడానికి ఆ తల్లిదండ్రులకు నిజమైన అర్హత ఉంటేనే పిల్లలు వాళ్ళని గౌరవించాలి అని అంటున్నారు రాంప. తల్లిదండ్రులు నిరంకుశంగా ఉండి ప్రతి విషయానికి పిల్లల మీద విరుచుకుపడుతూ వాళ్ళ మీద కారుణ్యాన్ని చూపించకపోతే వాళ్ళ నుంచి గౌరవాన్ని పొందే అర్హతను వాళ్ళు పోగొట్టుకున్నట్టే కదా. సో అట్లాంటి తల్లిదండ్రులను మూర్ఖంగా కొందరు పిల్లలు బానిసల్లాగా గౌరవించడం నిజంగా అనవసరం. ఇలాంటి పిల్లలకు కొందరికి పెళ్ళిళ్ళు జరిగి సుమారు ఓ సగం శతాబ్దం పాటు వాళ్ళు జీవించి ఉన్నా తమ తల్లిదండ్రులంటే భయంతో వణికిపోతూ కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు మానసికంగా ఎంతో దురవస్థలోకి చేరుకుంటారు. తల్లిదండ్రుల మీద వాళ్ళకు ఉండాల్సిన ప్రేమానురాగాలు మాయమై భయము, అమిత క్రోధము వాళ్ళల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించండి అనే మాట వీళ్ళకి వినిపించినప్పుడల్లా వీళ్ళు తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేదేమో అనే అనుమానంతో ఎంతో కుంగిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు రాంప చెప్పేదేంటంటే, తల్లిదండ్రుల వద్ద సంతోషాన్ని అనుభవించలేని వాళ్ళు దేహాంతర ప్రాప్తి తరువాత, అంటే మరణించి ఈ భూలోకాన్ని వదిలి సూక్ష్మలోకాల్లోకి వెళ్ళిన తరువాత తమ తల్లిదండ్రుల్ని మళ్ళీ ఎప్పటికీ చూడలేరు అని. పరలోకంలో శృతి లేక సంయమన సిద్ధాంతం, అంటే లా ఆఫ్ హార్మోనీ పనిచేస్తూ ఉండటం వల్ల, ఏమేం పనిచేస్తూ ఉంటాయి పరలోకాల్లో? శృతి అండ్ లా ఆఫ్ హార్మోనీ, ఈ రెండు పనిచేస్తూ ఉండటం వల్ల మనతో కలిసి సహజీవనం సాగించలేని వ్యక్తులను, భూమి మీద మనతో కలిసి సహజీవనం సాగించలేని వ్యక్తులను మనం ఎప్పుడూ కలుసుకోలేము. తాము విడిపోతే లోకులు ఏమంటారోననే భయంతో కట్టుబడి ఉన్న బలవంతపు భార్యాభర్తలు ఇహలోకంలో మరణించిన తరువాత పరలోకంలో ఎప్పటికీ కలుసుకోలేరు. అతడో లేక ఆమె తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుంటే తప్ప. సో మనకు అనుమానం రాకుండా ఉండడం కోసం మళ్ళీ రాంప ఏం చెప్తున్నారంటే, మనం మన తల్లిదండ్రులతో సఖ్యంగా ఉండలేకపోతే, వాళ్లతో సంతోషాన్ని పంచుకోలేకపోతే, ఒకరితో మరొకరు ఇమడలేకపోతే తరువాత ఏ లోకంలోనూ మనం పరస్పరం కలుసుకోలేము. బంధువులకు, భార్యాభర్తలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పరస్పరం ఒద్దిక, శృతి కలిగి ఉన్నప్పుడే ఇద్దరూ కలిసి సహజీవనం చేయగలరు. జీవుడు శరీరాన్ని ధరించడానికి ఇది ఒక కారణం. పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో కూడిన రెండు శరీరాలు ఒకదానికి మరొకటి దగ్గరై పడే ఘర్షణ ద్వారా వారిలోని ఎత్తుపల్లాలు చాలా వరకు సమతుల్యం చెందగలుగుతాయి. పరస్పర అవగాహన పెంపొందుతుంది కొంతకాలం కలిసి జీవించిన తరువాత. అయితే సృష్టిలో తామే గొప్పవాళ్లమని మానవులు భ్రమపడుతూ ఉంటారు. మతాలు మానవుడిపై బలవంతంగా రుద్దిన ఓ అభిప్రాయం మాత్రమే ఈ ఆలోచన. మతాలు నూరిపోసే ఆలోచన ఏమిటంటే, మానవుడు దేవుడి రూపంతోనే నిర్మింపబడ్డాడు అని. అందువల్ల సృష్టిలో మానవుడి ఉనికే ఉత్కృష్టమైనది అని. నిజానికి సృష్టిలో మానవుడి కన్నా గొప్ప జీవులు కొన్ని ఉన్నాయి. పుస్తకాల పుటల్లో నుంచి దర్శనమిచ్చే, అంటే బుక్స్లో
మనం చదువుతున్నప్పుడు మనకు దర్శనమిచ్చే మూర్తీభవించిన కరుణామయి వృద్ధుడు కాడు భగవంతుడు. భగవంతుడు ఒక నిత్య జీవితంలో మనకు మార్గదర్శకుడుగా ఉంటాడు తప్ప మనం పుస్తకాల్లో చదువుకున్న పద్ధతిలోనే భగవంతుడు ఉండాల్సిన అవసరమే లేదు. గుర్తుంచుకోండి, నిత్య జీవితంలో మనకు మార్గదర్శకుడిగా ఉంటాడు భగవంతుడు. సో చివరిగా ఈ టాపిక్ లో మనం చర్చించుకున్న విధంగా మన తల్లిదండ్రులతో, మన స్పౌస్ తో, మన బంధువులతో మనకున్న సంబంధాన్ని గురించి మనం ఆలోచించాలి. మనం అందరితో నిజంగా మనస్ఫూర్తిగా సఖ్యంగా ఉంటున్నామా? ఇది నిజమేనా? లేక కలిసి ఒకే ఇంట్లో ఉంటూ విడిపోయి ఉంటున్నామా? వీళ్ళల్లో ఎవరితోనైనా జీవితాంతం వరకు కలిసి జీవించగలగడం మనకు సాధ్యమేనా? మన బాల్యంలో మనం ఓ బడిలో చదువుకుంటూ ఉన్నప్పుడు మనతో పాటు కొందరు టీచర్స్ ఉండేవారు కదా. సో మన టీచర్స్ ని మనం ఎంతో గౌరవించవలసి వచ్చేది. సో ఆ టీచర్స్ ఎప్పటికీ మనతో పాటు ఉండలేరుగా. మన అభివృద్ధిని గమనించడానికి తాత్కాలికంగా నియమింపబడ్డ వాళ్ళు ఆ టీచర్స్, అవునా? సో అలాగే పరలోకంలో మనం వారి అనుమతి పొందిన తరువాతే మనం వారు మన తల్లిదండ్రులుగా ఉండటానికి వారు సమ్మతించిన తరువాతే ఆ వ్యక్తులు కేవలం మన అభివృద్ధిని గమనించడానికే, పరిశీలించడానికే, హెల్ప్ చేయడానికే భూమి మీద ఉన్నారు. సో నీతి శాస్త్రం బోధిస్తూ ఉంది కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి అనే పద్ధతిలో కాకుండా నిజంగా వాళ్ళను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నట్టయితే అలాంటి వ్యక్తులకు ప్రేమ పాత్రులైన ఆ తల్లిదండ్రులు వాళ్లకు పరలోకంలో కూడా తప్పక కనిపించి తీరుతారు. భూమి మీద మనం కల్పించుకున్న పరిస్థితులే పరలోకంలోనూ మనకు సాక్షాత్కరిస్తాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా, భూమి మీద మనం ఎవరితో సఖ్యతగా, ప్రేమగా, సంపూర్ణమైన ఆ ప్రేమను చూపుతూ హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నామో వారే మనకి పరలోకంలో కూడా కనిపిస్తారు. భూమి మీద మనం ఎలాంటి సిచ్యుయేషన్స్ ని మనం క్రియేట్ చేసుకుంటున్నామో అవే సిచ్యుయేషన్స్ పరలోకంలో కూడా మనకి ఎదురవుతూ ఉంటాయన్నమాట. సో ప్రతి క్షణం ఎరుకతో అవేర్గా ఉంటూ హాయిగా మనల్ని మనం గమనించుకుంటూ మన మాటలను, ఊహలను, మన ఆలోచనలను ప్రతి క్షణం గమనించుకుంటూ మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే ఎరుకతో ఉంటూ సెల్ఫ్ టాక్ ని వదిలేసి, జడ్జ్మెంట్స్ ని వదిలేసి, కంప్లైంట్స్ ని వదిలేసి, కామెంట్స్ అన్నిటిని పక్కన పడేసి మనతో మనం హాయిగా ఉంటూ సంపూర్ణంగా మన ప్రేమను అందరికీ సమానంగా పంచుతూ అద్భుతంగా మనం జీవితం సాగిస్తూ ఉంటే మన భూలోకంలో ఉన్న ఈ జీవితమే కాదు, పరలోకంలో ఉన్న జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.